కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్క రోజే 100 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు పార్లమెంట్ దరఖాస్తులు 140 దాటాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సికింద్రాబాద్, ఖమ్మం నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి కోసం కోమటిరెడ్డి బంధువు మురళి దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి సీటు కోసం హరివర్ధన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్క రోజే 100 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు పార్లమెంట్ దరఖాస్తులు 140 దాటాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సికింద్రాబాద్, ఖమ్మం నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి కోసం కోమటిరెడ్డి బంధువు మురళి దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి సీటు కోసం హరివర్ధన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కరోజే 100 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు పార్లమెంటు దరఖాస్తులు 140 దాటాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సికింద్రాబాద్, ఖమ్మం నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు సర్వే సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి కోసం కోమటిరెడ్డి బంధువు మురళి దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి సీటు కోసం హరివర్ధన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కరోజే 100 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు పార్లమెంటు దరఖాస్తులు 140 దాటాయి. అయితే మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఆశావాహుల సంఖ్య, దరఖాస్తుదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. ఇవాళ ఒక్కరోజు దాదాపు 100 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఇప్పటి వరకు 140 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్లమెంట్ నియోజకవర్గాలకు పోటీ చేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా రేపు చివరి గడువు ఉంది కాబట్టి ఈ జాబితా దాదాపు 250కి దాటే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటి వరకు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి ఈ నియోజకవర్గాలకు అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నట్టు మనకు తెలుస్తోంది. పెద్దపల్లి, అదేవిధంగా వరంగల్, నగర్ కర్నూల్ ఈ 3 కాన్స్టిట్యున్సీస్ అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ కాబట్టి, ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి చాలా మంది నేతలు అక్కడ ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ సర్వే సత్యనారాయణ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు, గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన వారు, గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ గా ఉన్నవారు, వారు నగర్ కర్నూలు అప్లై చేశారు, వరంగల్ దరఖాస్తు చేసుకున్నారు, పెద్దపల్లి దరఖాస్తు చేసుకున్నారు. అంటే వారు ఒకే అభ్యర్థి 3 ప్రాంతాల్లో చేసుకున్నారు. అదేవిధంగా డాక్టర్ ఆగం చంద్రశేఖర్ గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ పక్షాన ఓడిపోయారు. మొన్న జహీరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో పోటీ విపరీతంగా ఉందని చెప్పొచ్చు. నగర్ కర్నూలు, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని తెలుస్తుంది. అదేవిధంగా జనరల్ మహబూబ్ నగర్ రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలా పెద్ద సంఖ్యలో మహబూబ్ నగర్ సీటుకు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. అది సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ సొంత జిల్లా కాబట్టి అక్కడ ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇకపోతే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే గడల శ్రీనివాసరావు ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా, డిహెచ్ గా, వైద్య ఆరోగ్య శాఖలో డైరెక్టర్ గా ఉన్నారు గడల శ్రీనివాస్. వారు నిన్న మొన్నటి వరకు భారత రాష్ట్రం నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డారు. వారికి అవకాశం లభించలేదు. కానీ ప్రస్తుతం ఆయన ఇదే గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నారు. ప్రస్తుతం వారు లీవ్ లో ఉన్నారు కాబట్టి లీవ్ లో ఉండుకుంటూ వారు సికింద్రాబాద్ అప్లై చేశారు, అదేవిధంగా ఖమ్మం అప్లై చేశారు. గడల శ్రీనివాస్ ఒక అధికారి, వారు ఖమ్మం అదేవిధంగా సికింద్రాబాద్ కు దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి కోసం కోమటిరెడ్డి బంధువు మురళి దరఖాస్తు చేసుకున్నారు. నల్లగొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజిగిరి సీటు కోసం హర్షవర్ధన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా సంఖ్య చాలా పెద్దగా ఉంది. ఇప్పటి వరకు అయితే 140 మంది కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేపు చివరి గడువు కాబట్టి సాయంత్రం 5-6 గంటల వరకు చివరి గడువు ఉంది కాబట్టి మరొక 100 వరకు దరఖాస్తుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖమ్మం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆశావాహులు వస్తున్నారు. విహెచ్ అక్కడి వి హనుమంతరావు అక్కడి నుంచి దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా అక్కడి నుంచి ఖమ్మం నుంచి అక్కడ అప్లై చేసుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా అక్కడి నుంచి దరఖాస్తు చేసుకున్నారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ లో ఈసారి గతంలో కంటే కనీవిని ఎరగని విధంగా పోటీదారుల సంఖ్య, దరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతుందని చెప్పొచ్చు. సాయిసుదా. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.